హాయ్ అండి. అందరికీ నమస్తే. రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ తెలుగులో కార్యక్రమం జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 17వ రోజండి. 21 రోజుల ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 17వ రోజుకు చేరుకున్నాం మనం. అంతకంటే ముందుగా మరి ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఇందులో జూమ్ ద్వారా మరి యూట్యూబ్ లో లైవ్ లో వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో మరి ఇవాళ ఈ రోజు అక్క వచ్చి మనకు వారి జ్ఞానాన్ని అందించబోయే ముందుగా మరి ఏ కార్యక్రమాన్నైనా మనం ధ్యానంతో మొదలు పెట్టేసుకుంటాం కాబట్టి ఇవాళ కూడా ఈ అరగంట ధ్యాన నిమగ్నులం అయిపోదాం అందరం కూడా చక్కటి సంగీత నేపథ్యంతో. సో మరి స్థిర సుఖాసనంలో విశ్రమించేద్దాం. ఎవరు ఎలాగా వారికి అనుకూలంగా ఉన్నట్టుగా వారు కూర్చునేసేద్దాం. సో పైన కూర్చోగలిగిన వాళ్ళు పైన కూర్చోండి, బట్ కాళ్ళు అయితే ఇలా క్రాస్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సోఫాలో అయినా చైర్స్ లో అయినా ఎలాగైనా కూర్చోవచ్చు. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చునేసేయండి. సో మరి మాత్రం ఆలస్యం చేయకుండా ధ్యాన నిమగ్నం అయిపోదాం. ఫ్రెండ్స్, మీరు ధ్యానం చేసేటప్పుడు అటు ఇటు తిరగడం కానీ, సో కళ్ళు తెరిచి మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తున్నారు కొందరు. సో వాళ్ళు కూడా చూడొద్దు. కళ్ళు మూసుకొని కూర్చుందాం. ఈ అరగంట మన కోసం మనం చేస్తున్నది మనతో మనం మమేకమయ్యే అద్భుతమైన క్షణాలు. అందుకే లాస్ట్ లో నేను సహజ స్థితి అని ఎప్పుడు సంబోధిస్తూ ఉంటాను. సో కాబట్టి ఈ సహజమైన ఈ ధ్యాన స్థితిని, ఈ ఆనంద స్థితిని అస్సలు వదులుకోవద్దు ఏ క్షణాన కూడా. ఓకే ఫ్రెండ్స్, కళ్ళు రెండు మూసేసుకుందాం, బ్రెయిలలో బ్రెయిలు పెట్టేసుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేసేసుకుందాం. మనలో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో నిమగ్నమవుదాం. గమనిస్తూ ఉందాం మనం ముక్కుకున్న భాగాన. వస్తూ వెళ్తున్న ఆలోచనలు ఇప్పుడు పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. వాటిపైన ఫోకస్ చేయకుండా శ్వాసని గమనిస్తూ శ్వాసతోనే ఉండిపోదాం.
Last 5 minutes, friends.
ఓకే మాస్టర్స్. నెమ్మది నెమ్మదిగా మన సహజమైన ఈ ధ్యాన స్థితి నుండి బయటికొచ్చేద్దాం. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ చక్కటి ధ్యానానికి, ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. ఎస్. హాయ్ అక్క. అక్క కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అక్క. గుడ్ ఈవినింగ్. Hello. Thank you for this meditation. Um, thank you, Indu, for this beautiful meditation and welcome. Andarki reinvent yourself ki day 17. Last 5 days. Tuesday mana last day. ఈ కోర్స్ కంప్లీట్ అవుతోంది. సో ఐఎమ్ ఆల్రెడీ మిమ్మల్ని నేను మిస్ చేస్తున్నాను. సో డెఫినెట్గా April 11th జాయిన్ అవ్వండి మళ్ళీ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ బ్యాచ్ 2. అండ్ ఇవాళ మాతో పాటు ఉన్నారా శర్మ సార్? వచ్చారా? ఓకే, నేను రిమైండర్ 1 second. I'll just okay, if Sharma sir joins, let me know. Okay, and then we'll talk about Omega Pyramid. Ivala super excited. Ivala మన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వబోతోంది. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అక్కడ లాస్ట్ 2 weeks. అండ్ బై ద వే ద నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇట్స్ గోనా బీ అమేజింగ్. ఓకే, ఇట్స్ రియలీ అ వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్. ఒక కెరియర్ పాత్, ఒక ట్రైనర్ లాగా ఒక నెక్స్ట్ పాత్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. లెట్ మీ సీ. ఓకే, జాయిన్ అవుతున్నారు. సో ఈ లోపల ఒమేగా పిరమిడ్ గురించి చెప్దాం. ఓకే, ఐఎమ్ గోనా బి షేరింగ్ మై స్క్రీన్. omegapyramid.org వెబ్సైట్. ఓకే, ఇది మన వెబ్సైట్ omegapyramid.org. వరల్డ్ మెడిటేషన్ సెంటర్. ఇది డాలస్ టెక్సస్లో ఉన్న మెడిటేషన్ సెంటర్. ఇది మన బై ద వే ఇప్పుడు వచ్చే శర్మ సార్ గురించి చెప్దాం. ఎలా అయితే మొన్న నేను భిక్షం సార్ గురించి, సత్య మేడం గురించి, వీళ్ళందరి గురించి చెప్పాను, ఈయన కోవిడ్ టైంలో పిఎంసి తెలుగు చూశారు. పిఎంసి తెలుగు చూసి ధ్యానంలోకి దిగారు. ధ్యానంలోకి దిగాక ఊరికే దిగడమే కాదు, నేను పిరమిడ్ కట్టాలి అని నిర్ణయించుకున్న ఆయన. చూడండి ఎంత అద్భుతం ఉంటుంది. ఎక్కడో డాలస్ టెక్సస్, ఎక్కడో పిఎంసి తెలుగు చూసి పిరమిడ్ కట్టాలనే ఒక సంకల్పం తీసుకొని అక్కడ ఉన్న ఇప్పుడు వచ్చిన అందరూ ట్రస్టీలు, అందరూ కొత్త వాళ్ళు, అందరూ కోవిడ్ టైంలో వచ్చిన ధ్యానులు. అండ్ ఇప్పుడు 180/180 పిరమిడ్ కట్టేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు. అండ్ అది ఈ పిరమిడ్. సో ఇక్కడ వరల్డ్ మెడిటేషన్ డే చాలా అద్భుతంగా జరిపారు. అండ్ పిక్చర్స్ ఉంటే చూపిస్తా నేను. సో అగైన్ లెట్స్ సీ అబౌట్ పిక్చర్స్. సారీ, అప్లోడ్ అంటే టైమ్లీ రాలేదు, సో అప్లోడ్ చేయలేకపోయినాము పిక్చర్స్. నో వరీ. శర్మ సార్ ఇస్ హియర్. అందరు చెప్పండి వెళ్దాం శర్మ సార్ కి. వెల్కమ్ శర్మ గారు.
ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ అందరూ దే ఆర్ ఆల్, మొన్న ఒక ఆవిడ నాతో అడిగింది, వి వాంట్ టు డొనేట్ ఒమేగా పిరమిడ్, ఎలా చేయాలి ఇండియా నుంచి అని అడిగింది. నేను అన్నాను ఓకే వెయిట్, మనం ఆ టీంనే తీసుకొద్దాం, వాళ్ళనే అడగండి అని చెప్పి ఇవాళ మీరు ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ తెలుగు టీం అందరూ ఉన్నారు ఇక్కడ. సో యువర్ మెసేజ్, ఐ స్టాప్ షేరింగ్. మీ గురించి చెప్పండి ఒక రెండు, ఎలా మీరు ధ్యానంకి వచ్చారు అండ్ ధ్యానంలో రాగానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసేసుకున్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మరి థ్యాంక్ యూ సో మచ్. సో సో యాక్చువల్గా నేను మెడిటేషన్లోకి 2008లో క్రియాయోగా ద్వారా వచ్చాను మెడిటేషన్లోకి. బట్ సో అంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ, అంటే నా ప్రోగ్రెస్, సో ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై ప్రోగ్రెస్. సో 2000 అంటే 8 years చేశాను. సో దెన్ తర్వాత వేరే ఇంకేదైనా మెడిటేషన్ పాత్స్ చూద్దామని ఐ వాజ్ చేస్తూ అలా మంత్రయోగా కూడా చేశాను ఒక 3.5 years. దెన్ అది నాకు సరిపోదని తెలిసిపోయింది. సో దాని తర్వాత వేరే ఇంకేం చేయాలి, వేరే ఇంకే పాత్రలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న టైంలో సో పత్రిజీ పేరు, తర్వాత కడతాల్లో పిరమిడ్ అనే వర్డ్ ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసిందనమాట. సో ఇమీడియట్గా గూగుల్లో కొట్టాను. సో అది తర్వాత యూట్యూబ్లో న్యాచురల్గా యూట్యూబ్ సో తీసుకెళ్ళింది యూట్యూబ్లోకి. సో చాలా మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ విన్నాను. సో అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఆర్డినరీ మామూలుగా జస్ట్ కూలీనాలు చేసుకునే వ్యక్తుల దగ్గర నుంచి హయ్యెస్ట్ అంటే సోషల్ స్టేటస్లో హయ్యెస్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీబడి పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా బ్రహ్మాండంగా అనిపించాయి. సో దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ అని అనిపించింది నాకు. సో సో అది ఆ రకంగా పిఎస్ఎస్ఎంలోకి ఎంటర్ అయ్యాను నేను. సో వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months అంటే సో పిఎస్ఎస్ఎం అంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సో పిరమిడ్ గురించి ఎందుకంత ఇక్కడ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని ఐ వాజ్ థింకింగ్ అనమాట. సో అప్పుడు అంటే కపుల్ ఆఫ్ మాస్టర్స్ ద్వారా తెలిసింది వాళ్ళు అంటే పత్రిజీ పిరమిడ్స్ గురించి ఏం చెప్పాడు అనేది. సో ఒక 2 థింగ్స్ స్టక్ టు మీ అనమాట. సో ఒకటేమో పిరమిడ్ కడితే భూమాత రుణం తీర్చుకున్నట్టే అని చెప్పాడు. సో ఒక పిరమిడ్ కట్టడం అంటే ఒక వ్యక్తి కట్టడం కాదు, అందరూ కలిసి ఎవరు ఏ రకంగా హెల్ప్ చేసినా కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లోపల సో ప్రతి ఒక్కళ్ళు ఆ పిరమిడ్ కట్టినట్టే. సో అదొకటి. తర్వాత ఒక పిరమిడ్లో 24/7 365 days ఒక హోమం జరుగుతుంటుంది. అంటే హోమం జరుగుతున్నట్టు అనమాట. ఎందుకంటే అక్కడ ఆల్వేస్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. సో సో ఈ 2 points బాగా స్టక్ అయినాయి నా మైండ్లో. సో ఐ థాట్ ఓకే లెట్ మీ బిల్డ్. అంటే ఇనిషియల్గా నా థాట్ ఇండియాలో పిరమిడ్స్ స్కూళ్ళల్లో కట్టాలని ఉండే ఒక 108 పిరమిడ్స్. బట్ అది వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ దట్ థాట్ నాకు అనిపించింది. సో ఇండియాలో ఆల్రెడీ పత్రిజీ ఉన్నాడు. సో ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ 25,000 పిరమిడ్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో, జస్ట్ 2 కలిపి. సో దెన్ ఐ థాట్ ఓకే అక్కడ రావడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఇక్కడ యుఎస్లో రావడం వెరీ ఇంపార్టెంట్. దట్ టు ఒక మెగా పిరమిడ్ రావాలి. సో వస్తే సో దానివల్ల హ్యూజ్ గ్రోత్ ఉంటుంది. సో అంటే ఈ స్పిరిచువాలిటీ విల్ టేక్ ఏ క్వాంటమ్ లీప్ అని అనిపించింది నాకు. సో దెన్ I started working on this mega pyramid idea. And so మెల్లిగా నా సిమిలర్ థింకింగ్ పీపుల్ని సో ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చాం. సో అండ్ 2023 నవంబర్లో డాలస్ని పరి మేడం ఎన్నుకుంది. సో ఎంఎంఎస్ కొరకు. సో దట్ ఈస్ ఏ హ్యూజ్ థింగ్. ఎందుకంటే దట్ ఈస్ రైట్, అంటే అక్కడ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ సో దట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్. సో అక్కడ ఈ ఒమేగా పిరమిడ్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసాం. సో చాలా బ్రహ్మాండమైన
ఎంకరేజ్మెంట్ దొరికింది. సో విత్ ఇన్ 4 months అంటే అక్టోబర్లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాము. 2024 జనవరి ఎండ్ వరకు ల్యాండ్ అక్వైర్ చేసాము. సో స్లోగా సో తర్వాత దెన్ వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ థింగ్స్. సో ఇప్పుడు రైట్ నౌ సో సో ఆర్కిటెక్చరు అవన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. అంటే ఇనిషియల్గా ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసాము. అండ్ బట్ దట్ టు స్టార్ట్ విత్ it was going into 1.5 million. So we thought to start with, let us reduce a little bit, so that let's bring it to under 1 million to start with. First ఒక ఆల్ఫా పిరమిడ్ అంటే ఈ హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్. 2 పిరమిడ్స్ వస్తాయి. ఆల్ఫా పిరమిడ్ 54x54, తర్వాత ఒమేగా పిరమిడ్ 180x180. తర్వాత ఈ క్యాంపస్లో అన్నదానం కొరకు డైనింగ్ హాల్, తర్వాత ఒక లైబ్రరీ హాల్, తర్వాత ఒక కాన్ఫరెన్స్ సెంటర్, తర్వాత డార్మెటరీస్, మాస్టర్స్ వచ్చి అక్కడ ఉండి మెడిటేషన్ చేసుకోవడానికి. సో ఇలా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. తర్వాత ఒమేగా యూనివర్సిటీ, స్పిరిచువల్ యూనివర్సిటీ తీసుకురావాలనేది చాలా గట్టి సంకల్పం ఉంది. ఎందుకంటే పత్రిజీ సంకల్పమే ఇది కూడా. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఓన్లీ ఫర్ పత్రిజీ సంకల్పం, నథింగ్ ఎల్స్. సో వీఆర్ జీరో. సో వాట్ ఎవర్ ఈస్ పత్రిజీ సంకల్పం, దానికి పనిచేయడమే మన రెస్పాన్సిబిలిటీ, మన లైఫ్ గోల్. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గోల్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. సో ఒమేగా స్పిరిచువల్ యూనివర్సిటీ కూడా పత్రిజీ సంకల్పం. అది ఎందుకంటే పిరమిడ్ వ్యాలీ చందు చెప్పాడు. సో స్పిరిచువల్ యూనివర్సిటీ రావాలనేది పత్రిజీ ఆశయం. సో అది కూడా వస్తుంది. సో ఎవ్రీథింగ్ వీ విల్ అచీవ్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ సూన్. సో ఆల్ఫా పిరమిడ్ ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సో వీ కెన్ సీ యాక్చువల్ పిరమిడ్ దిస్ ఇయర్. సో ఆల్ఫా టు అసలు ఒమేగా పిరమిడ్గా పేరు కూడా ఎందుకు అది అలా ఎందుకు అంటే పేరు పెట్టిన తర్వాత తెలిసింది. సో పత్రిజీ ఒక సందేశం ఇచ్చాడు. ఆల్ఫా టు ఒమేగా అంటే ఏంటి అంటే మన కాన్షియస్నెస్, వాట్ ఈజ్ ఆల్ఫా కాన్షియస్నెస్, వాట్ ఈజ్ ఒమేగా కాన్షియస్నెస్. అంటే ఆల్ఫా అంటే అంటే ఇప్పుడు మనం ఆత్మస్వరూపులము, మనకు మరణం లేదు అని తెలుసుకోవడం. తర్వాత ఒమేగా కాన్షియస్నెస్ అంటే మనము ఆత్మస్వరూపులము. సో వీఆర్ దేర్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అస్. అంటే అహం బ్రహ్మాస్మి స్టేట్ అనమాట, ఒమేగా స్టేట్. సో ఇది ఒమేగా పేరు పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ మెసేజ్ తెలిసింది. సో పత్రిజీ మెసేజ్. సో అది కరెక్ట్గా సూట్ అయింది ఈ పిరమిడ్కి పేరు కూడా. సో వీఆర్ గోయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. సో వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ పరి. థ్యాంక్ యూ. ఇది మన శర్మ సార్ గారి ఇల్లు ఒక పిరమిడ్ హౌస్. ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా ఆ ఇంట్లో ఉంటారు. సో మీరందరూ వెల్కమ్. ఆయన తరఫు నుంచి నేనే వెల్కమ్ చేసేస్తున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ మేడం భవానీ మేడం అన్నదాత, తను అసలు షీ ఈజ్ అనదర్ గ్రేటెస్ట్ లీడర్. అండ్ వీళ్ళిద్దరూ ఇంత కంప్లీట్ డెడికేషన్తో, 100% ఇప్పుడు మీరు విన్నారు కదా, 100% డెడికేషన్తో ఇలా ఇక్కడ డాలస్ లో ఈ ధ్యాన జగత్ మూమెంట్, పిరమిడ్ జగత్ అనే ఈ గోల్ పెట్టుకొని పిరమిడ్ కట్టాలి అని చెప్పి చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే శర్మ సార్ గారితో గ్రేట్ టీం ఉంది. అందరూ కూడా చాలా అద్భుతంగా ఏకత్వంలో ఉండి వర్క్ చేస్తున్నారు. శర్మ సార్, మీరు టీం గురించి కొంచెం చెప్పండి. టీం అంటే ఇక్కడ టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, ఒక ఫౌండింగ్ ట్రస్టీస్ అని ఒక 5 people ఉన్నారు. సో అంటే ఇనిషియల్గా వీళ్ళు అంటే టీం ఫామ్ చేసి ల్యాండ్ గురించి వెతకడము, తర్వాత బైలాస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ చేసాము. కాబట్టి వాళ్ళని ఒక ఫౌండింగ్ ట్రస్టీస్గా పెట్టేసి యాక్చువల్గా దీనికంటే పైన ఫస్ట్ అడ్వైజర్స్, ఒమేగా పిరమిడ్ ప్రాజెక్ట్కి అడ్వైజర్స్ ఒక 4 అడ్వైజర్స్ ఉన్నారు. దాంట్లో పరి మేడం, షీఈస్ దేర్. సో షీఈ్ వన్ ఆఫ్ ద అడ్వైజర్స్. తర్వాత అంటే న్యూటన్ సారు, పిసిఎస్ చంద్రశేఖర్ సారు, తర్వాత
సో సో పరి మేడం, సో వీళ్ళు అడ్వైజర్స్. తర్వాత కార్తికేయన్ సార్, సో హీఈస్ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఒమేగా పిరమిడ్. సో వీళ్ళు తర్వాత ఈ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంది, ఒక 12 పీపుల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంది. దీంట్లో అందరూ అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్స్, అంటే యాక్చువల్గా యాక్టివిటీస్ చేయడానికి. సో వీళ్ళందరూ, సో ఇప్పుడు ఈ ఫౌండింగ్ ట్రస్టీస్లో 5 పీపుల్, శ్రీనివాస్ బొమ్మినేని, తర్వాత ప్రవీణ్ బిళ్ళ, సో రామ్ ప్రసాద్ యామిచాల, తర్వాత పునీత్ షా. సో వీళ్ళందరూ యాక్చువల్గా ఇప్పుడు ఈ లాస్ట్ ఈ 21st ఈవెంట్, డిసెంబర్ 21st ఈవెంట్ చేశాము. చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారు అందరూ, ఎంటైర్ టీమ్, అంటే ఇంక్లూడింగ్ అంటే ఫౌండింగ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఎవ్రీథింగ్. చాలా అంటే ఈ ఈవెంట్ అసలు చాలా అద్భుతంగా జరిగింది. సో అంటే అందరూ డిఫరెంట్, అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్, అందరు మాస్టర్స్ని ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి, సో పత్రిజీ ఎలాగైతే చేస్తాడో అలాగనే ఇక్కడ జరిగింది. సో సో పరి మేడం కూడా ఆ ఈవెంట్ని షీ కేమ్ అండ్ షీ బ్లెస్డ్. సో 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 ఇది టీం గురించి. సో థ్యాంక్ యూ. ఎస్, అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు. అందరూ రావాలి, మీరు అందరూ డాలస్ కి రావాలి, చూడాలి. ఇది మన గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ బ్యూటిఫుల్ గ్రౌండ్స్, 90 acres ల్యాండ్ కొన్నాము. తర్వాత 40 acres దాంట్లో కమ్యూనిటీ బిల్డ్ అవుతోంది. 40 acres మన పిరమిడ్ ల్యాండ్, ఆల్రెడీ ల్యాండ్ ఉంది మనకి. ఇప్పుడు మనం అక్కడ కట్టాలంతే. ఫస్ట్ ఆల్ఫా పిరమిడ్ వస్తుంది, ఆల్ఫా పిరమిడ్ తర్వాత ఒమేగా పిరమిడ్. అందరూ ఎనర్జీస్ కావాలి. ఇక్కడ యూట్యూబ్ లో వింటున్న వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళాలి. డాలస్ లో మన పిరమిడ్, ఒమేగా పిరమిడ్, ఒమేగా 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 ఒమేగా, అంతే, అదే వినపడాలి మనకి. అండ్ మీరు అగైన్ ఈ 21 days శర్మ గారు ఇదే మాట్లాడుతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఎనర్జీ. ఈ కాన్సెప్ట్ గురించి 21 days నుంచి బాగా మాట్లాడుతున్నాము అండ్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందరూ మీ యొక్క ఇంటెన్షన్స్, మీ యొక్క సంకల్పాలతో పాటు మీరు ఎలా మీ పిల్లలు ఇక్కడ ఉంటే సపోర్ట్ చేయడము, ఎలా అయినా సరే మీరు ప్రమోట్ చేయండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. అండ్ శర్మ గారు, ఎలా ఒకవేళ ఎవరికైనా డొనేట్ చేయాలి ఇండియా నుంచి అంటే ఎలా చేయగలరు? ఇండియాలో ఒక అకౌంట్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేయాలని డిసైడ్ చేసాము ఒకటి. అంటే సో అది ఫార్మాలిటీస్ వర్కౌట్ చేస్తున్నాము. సో వీల్ ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్. సో అదర్వైజ్ అంటే ఇప్పుడు మీ బంధువులు, మిత్రులు, రిలేటివ్స్ ఎవరు యుఎస్లో ఉన్నా కానీ వాళ్ళ ద్వారా కూడా అంటే డొనేషన్స్ ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో it is donate@omegapyramid.org. Just donate at the rate of omegapyramid.org. సో యుఎస్ లో అయితే సో వీ కెన్ డూ దట్, అంటే జెల్ చేయడము లేకుంటే వాట్ ఎవర్ థింగ్స్ చేయడం. సో ఇండియా నుంచి సో డెఫినెట్గా వీ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ వెరీ సూన్, అంటే హౌ టు కంట్రిబ్యూట్ అనేది. అబ్సల్యూట్లీ. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం గ్రూప్ లో పెడదాము. అడ్మిన్స్ విల్ షేర్ విత్ యూ ఎలా డొనేట్ చేయాలి, ఎలా వెబ్సైట్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మనకి గ్రూప్స్ లో పెడదాము. సో డోంట్ వరీ. సో శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకొని వచ్చారు. ఇట్స్ హ్యూజ్, ఇట్స్ సో నైస్ టు సీ యూ. ఇలా కలవడం ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ. ఐ ఫీల్ లైక్ ఐమ్ మిస్సింగ్ యూ ఆల్రెడీ. అండ్ డాలస్ ట్రిప్ వేయాలి ఇమీడియట్ గా. సో లాస్ట్ మీ మెసేజ్ ఒకటి ఇవ్వండి అందరికి. సో పిరమిడ్ జగత్ అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇవి పత్రిజీ ఆశయాలు. సో దానికి వర్క్ చేయడమే మన ఆశయం. సో మనం అందరం ఇప్పుడు ఒమేగా పిరమిడ్ ఇక్కడ వస్తుంది, ఆల్ఫా పిరమిడ్ ఈ సంవత్సరం వచ్చేస్తుంది. సో ఎవరు ఏ రకంగా అంటే మీ ఎనర్జీ అంటే మీ థాట్స్ అన్ని ఒమేగా పిరమిడ్ ప్రాజెక్ట్ పైన పెట్టండి. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ కంట్రిబ్యూషన్. సో ఆ ఎనర్జీస్ వల్ల సో వీ గెట్ ఆల్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎనర్జీస్ కానీ ఆల్, ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, సో దట్ విల్ కమ్ త్రూ దట్ ఎనర్జీ. సో ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. సో
లెట్ అస్ ఆల్ టుగెదర్. ఇది ఒమేగా ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ప్రాజెక్ట్. ఇది ఎందుకంటే ఇది మనం అందరి కొరకు చేస్తున్న ప్రాజెక్టు. అంటే ఇప్పుడు నార్త్ అమెరికా మొత్తం స్పిరిచువలైజ్ కావడానికి ఈ ఒమేగా పిరమిడ్ విల్ ప్లే హ్యూజ్ రోల్. సో దానికి దిస్ ఇస్ ఆల్ ఇది మన అందరి ప్రాజెక్ట్ ఇది. సో మనం అందరం కలిసి పనిచేద్దాం దీని కొరకు. థ్యాంక్ యూ. Thank you. Let's give a big round of applause to Sharma sir and the whole Omega team. చాలా అద్భుతంగా మన కోసం ఈ గొప్ప ప్రాజెక్ట్ తీసుకున్నారు. అండ్ అగైన్ ఆ 180x180 పిరమిడ్ వచ్చేసింది. ఇట్స్ అ హ్యూజ్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరు యుఎస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ డాలస్కి వెళ్ళాలి. డాలస్కి వెళ్ళి ఒమేగా పిరమిడ్ చూడాలి. అది అలా జరగబోతుంది. అండ్ అకామిడేషన్స్ అన్నీ వస్తాయి. సో మీరు వచ్చినప్పుడు కూడా అక్కడ మీకోసం స్పేస్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ మాస్టర్, అండ్ రియలీ హ్యాపీ యూర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో నౌ మనము 30 minutes ఉంది. లెట్స్ గో బ్యాక్ టు ద క్లాస్. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఇలా ఇంట్రొడక్షన్స్ ఎందుకు చేస్తున్నామంటే సో దట్ మన అందరం కలుస్తాం. ఎక్కడ గ్లోబల్లో ఏం వర్క్ జరుగుతుందో మీకు తెలియాలి కదా. సో ఊరికే తిరగట్లేదు, ఇక్కడ రియల్ గా వర్క్ జరుగుతుంది. మీకు ప్రూఫ్ చూపించాలి కదా, లేకపోతే మీరు నమ్మని నన్ను. ఏదో ఊరికే మాట్లాడుతూ ఉంటుంది కానీ అక్కడ వర్క్ ఏం జరగట్లేదు అనుకుంటారేమో మీరు. అందుకని నేను ప్రూఫ్లు చూపిస్తున్నాను, ఇక్కడ వర్క్ జరుగుతుంది, అన్ని అవుతున్నాయి అని. సో మళ్ళీ నన్ను మీరు క్వశ్చన్ చేస్తారు కదా, అందుకని. సో లెట్స్ స్టార్ట్ ఇవాళ ఎనర్జీ టూల్స్. మన టాపిక్ ఎనర్జీ టూల్స్. అంటే ఎనర్జీ టూల్స్ ఏంటి, ఇవన్నీ అవసరమా మనకి? చాలా క్వశ్చన్స్ వస్తాయి నాకు. క్రిస్టల్స్ ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది అవసరమా మనకి? ధ్యానం చేస్తున్నాం కదా, అది ఇంతే కదా. సో ఎందుకు అవన్నీ కావాలి, ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ షేరింగ్ మై స్క్రీన్. బై ద వే క్వశ్చన్స్ ఉంటే రేపు ఎల్లుండి సాటర్డే సండే 2 రోజులు నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఓకే, సో రేపు ఎల్లుండి 2 రోజులు ఐ విల్ బి హియర్ టు టాక్ టు యూ. ఫస్ట్ కోట్తో మొదలెడదాం. లైక్ ఆల్వేస్, the cause of disease in the body is ever the mind dissipating its energy. A haphazard mind, a jungle-like mind, a low energy mind is the actual source of all disease. ప్రతి ఒక్క డిసీజ్ కి, ప్రతి ఒక్క ఇల్నెస్ కి మూల కారణం మన మైండ్ ఎనర్జీని డ్రైన్ చేయడం. ఒక జంగల్ లాంటి మైండ్, ఒక లో ఎనర్జీ మైండ్ ఇస్ ద యాక్చువల్ సోర్స్, యాక్చువల్ మూలం ఒక డిసీజ్ కి. ఒక లో ఎనర్జీ మైండ్ యాక్చువల్ మూలం డిసీజ్ కి అని చెప్తున్నారు ఆయన. అంటే ఏంటి ఇవాళ తెలుసుకుందాం. అగైన్ మళ్ళీ ఇంకో రిమైండర్ ఆఫ్ నికోలా టెస్లా. నేను ఆల్రెడీ మాట్లాడాను, బట్ అగైన్ ఐ లవ్ హిమ్ సో మచ్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. If you want to know find the secrets of the universe, think in terms of energy, frequency, vibration. ఇవి 3 are the main మూలం of everything మనం చూస్తున్నది. సెకండ్ వన్, అండ్ దెన్ ద అలైన్మెంట్ అంటే ఏంటి? మన మైండ్, మన హార్ట్, మన దీని గురించి చాలా మాట్లాడాం. ఎలా ఒక అలైన్మెంట్ లో ఉండాలి. అలైన్మెంట్ లో లేనప్పుడు, ఒక డిస్అలైన్మెంట్ లేనప్పుడు దాన్ని ఇన్కోహిరెన్స్ అంటాం. ఇన్కోహిరెన్స్ అంటే మన ఎనర్జీ డ్రైన్స్ అవుతున్నాయి. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఫీల్ అయ్యేది ఒకటి అయితే ఎనర్జీ డ్రైన్ అవుతుంటుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. మన మెసేజ్ కరెక్ట్ గా వెళ్ళదు. మనం చాలా స్ట్రగుల్ అవుతాం లైఫ్ లో, ఒక ఫ్లో అనేది ఉండదు. సో కానీ మనం అనుకుంటాం ఇదే ప్రాక్టికల్ లివింగ్, ఇలాగే ఉంటారు, ఇలాగే ఉండాలి మన సొసైటీలో అని అనుకుంటాం మనం. కానీ అలా ఉంటే ఎక్కువ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ మ్యానిపులేషన్, కాంపిటీషన్, వీటిల్లో ఈ లోవర్ ఎనర్జీ దాంట్లో నుంచి ఎనర్జీ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక అలైన్మెంట్ లో ఉంటామో, మనం చెప్పేది చేసేది అంతా ఒక అథెంటిక్ ఎనర్జీతో చేస్తామో, హయ్యర్ ఎనర్జీలో ఉంటాం. అప్పుడు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం. అలా అయిపోతాయి అంతే. అది అర్థం కాదు మనం ఎప్పుడైతే ఒక లోవర్ మైండ్ లో ఉంటామో.
ఒక ఒక లేదు ఇది ప్రాక్టికల్ గా చాలా మంది చెప్తారు, పరి నువ్వు ప్రాక్టికల్ గా ఉండాలి, ఇలా అంతా చేయకూడదు, ఈ సొసైటీలో ఉండాలంటే ఇలా కొంచెం చేయాల్సి వస్తుంది. అందుకే బిజినెస్ అనే వర్డ్ కి చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ అన్నాను అనుకోండి, నో పరి ఇది మనది బిజినెస్ కాదు అంట. ఎందుకు బిజినెస్ అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది? ఎందుకంటే బిజినెస్ అంటే మ్యానిపులేట్ చేయాలి, ఎవరినో మోసం చేయాలి, మోసం చేస్తేనే మనది వెళ్తుంది అని ఒక ఐడియాస్ ఉంటాయి. అందుకే బిజినెస్ అనేసరికి ఏదో ఇలా అరే మనం బిజినెస్ వాళ్ళం కాదు, మనం ధ్యానులము, మనం గ్రేట్ పర్సన్స్, మనం బిజినెస్ చేయం అని ఒక భావం వస్తుంది. ఎందుకంటే మనం దానికి రాంగ్ ఎనర్జీ అసోసియేట్ చేసాం. ఎప్పుడైతే మనం ఇలా మెనిపులేషన్ లేకుండా ఒక హార్ట్ ఎనర్జీతో, ఒక సర్వీస్ మైండ్ సెట్ తో ఏదన్నా చేస్తే, ఇప్పుడు నేను పిరమిడ్స్ అమ్మితే మీరు అది బిజినెస్ కాదా? అది బిజినెస్. మరి పిరమిడ్స్ నేను ఒక హయ్యర్ ఎనర్జీతో అమ్మితే మీరు కొనరా పిరమిడ్స్? మనం కొంటాం పిరమిడ్స్. సో అది ఇట్ ఈస్ కాల్డ్ సీక్రెట్ బిజినెస్. సో ఆ అలైన్మెంట్ లో మనం ప్రతి ఒక్క పాలిటిక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కెన్ చేంజ్ ఆ ఎనర్జీతో. మనం ఏది అరే ఇది మనది కాదు, ఇది ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, మన ఓన్ పార్టీ. పాలిటిక్స్ లో కూడా వెళ్తున్నాం. ఎప్పుడైతే ఫాదర్ పాలిటిక్స్ ఆ పార్టీ స్టార్ట్ చేశారో అందరు అరే మనకెందుకు పాలిటిక్స్, అదంతా చెత్త, మనకెందుకు, మనం ధ్యానులము, మనం ధ్యానం చేసుకుందాం, పాలిటిక్స్ ఎందుకు అని. అంటే మన దృష్టి ఇవన్నీ చెడు, ఇవన్నీ ప్రాపంచకం, రైట్ వర్డ్, దీంట్లో మనం వెళ్ళకూడదు, వెళ్తే ఇది చెత్త అని మనం ఒక మీనింగ్ అసైన్ చేసాం. ఎందుకంటే మనకి అలైన్మెంట్ లేదు, ఇంటెగ్రిటీ లేదు. ఇంటెగ్రిటీ ఇవి వాల్యూ సిస్టమ్ ఎవరు నేర్పియలేదు. సో ఎప్పుడైతే మనం ఒక అలైన్మెంట్ లో ఉంటే మనము ప్రతి ఒక్క ఫీల్డ్ లో వెళ్ళాలి, బిజినెస్ లో వెళ్ళాలి, ఎంబీఏ చేయాలి, పాలిటిక్స్కి వెళ్ళాలి, యాక్టింగ్ లో వెళ్ళొచ్చు, అన్నిట్లో వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు? కానీ ఒక ధ్యానిలాగా, ఒక హయ్యర్ ఎనర్జీ మైండ్ తో, ఒక హయ్యర్ విజన్ తో, ఒక సర్వీస్ మైండ్ సెట్ తో ఎప్పుడైతే మనం వెళ్తామో ప్రతి ఒక్క ఇండస్ట్రీ మారుతుంది, ఆ ఎనర్జీ మారుతుంది మన ప్రెజెన్స్ ద్వారా. సో అది అలైన్మెంట్. సో నెక్స్ట్ ఏంటంటే వైబ్రేషనల్ ట్యూనింగ్. వైబ్రేషనల్ ట్యూనింగ్ అంటే ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చింది, ఇప్పుడు నాకు డయాబెటీస్ వచ్చింది. హెల్త్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి, సో జస్ట్ టేక్ విత్ మీ. ఇప్పుడు హెల్త్ ఉంది, హెల్త్ అనేది సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఊరికే నంబర్స్ ఇస్తున్నాను, ఇది రియల్ నంబర్స్ కాదు. సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది హెల్త్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. 100లో ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఇది హెల్త్ ఫ్రీక్వెన్సీ. మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, ఏదైనా డయాబెటీస్ వచ్చినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ 100 నుంచి 70కి వెళ్ళింది, లోవర్ వెళ్ళింది. సో ఈ డయాబెటీస్ ని క్యూర్ చేయాలంటే మెడిసిన్స్ తీసుకోవచ్చు, అన్ని చేయొచ్చు, అన్ని వేయచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటి, ఈ వైబ్రేషన్ 70 నుంచి 100కి తీసుకురావాలి. అప్పుడు మన హెల్త్ లోకి వచ్చేస్తాం. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ట్యూనింగ్. ఒక రేడియోలో, ఇప్పుడు రేడియో ఉంది, రేడియోలో 100 ఉంది, 200 ఉంది, 300 ఉంది. 300 హెల్త్ ఫ్రీక్వెన్సీ, 100 ఏమో డయాబెటీస్ ఫ్రీక్వెన్సీ. మనం ఇప్పుడు 100లో ట్యూన్ అయ్యి కూర్చున్నాం. ఎలా ట్యూన్ అయ్యి కూర్చుంటాం? మన థాట్స్ వల్ల, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, దీని వల్ల మన వైబ్రేషన్, మన యొక్క భయాల వల్ల, భయం అనేది లోవర్ ఫ్రీక్వెన్సీ. ఈ 200 నుంచి 100కి వచ్చేసింది. ఇప్పుడు డయాబెటీస్ లో ఉన్నాం, ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ, ఈ మాటలే వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అయ్యో నాకు డయాబెటీస్ ఉందండి, అయ్యో నాకు ఆర్థరైటిస్ ఉందండి, అయ్యో నాకు ఇది ఉందండి, ఇవే మాటలు ఎక్కడ పోయినా. ఈ మాటలు చేంజ్ చేయాలంటే మనుషులను చేంజ్ చేయడం కాదు, ఏం చేయాలి, మన ట్యూనింగ్ చేంజ్ చేయాలి, 200కి తీసుకురావాలి. ఎప్పుడైతే ఈ 100 నుంచి 200కి వచ్చేసామో అప్పుడు ఆ మాటలు, ఆ రేడియో వేరు కదా, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వేరు, ఆ మాటలు వినిపించవు. ఇప్పుడు అయ్యో ఆర్థరైటిస్ అని మాటలు వినిపించవు. అప్పుడే వినిపిస్తాయి, శర్మ సార్ మాటలు వినిపిస్తాయి, మనం ధ్యాన జగత్ చేయాలి, ఇలాంటి మాటలు వినిపిస్తాయి. మీరు అనుకుంటారు అరే ఇదే నేను, ఇదే నా పరిస్థితి, అయినా వేరే మాటలు ఎలా వినిపిస్తున్నాయి? ఎందుకు అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ, రేడియో ఛానల్ ట్యూనింగ్ చేంజ్ చేశాం. ఓకే, సో అలా ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయడం వల్ల మన యొక్క ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ అవ్వడం మొదలెడుతుంది. దీన్ని వైబ్రేషనల్ ట్యూనింగ్ అంటాం మనం. నెక్స్ట్ హీలింగ్ మొడాలిటీస్ గురించి, డిఫరెంట్ హీలింగ్ మొడాలిటీస్ గురించి చదువు. ఏమున్నాయి మన దగ్గర? ఏన్షియంట్ టెక్నాలజీస్. మీకు తెలుసా వెస్టర్న్ మెడిసిన్, ఇప్పుడున్న అలోపతి,
ఎంత ఒక 500 ఇయర్స్ పురాణమా, 500 ఇయర్స్ నుంచి 600 ఇయర్స్ పురాణం అప్పటి నుంచి మొదలైంది. అంతకుముందు హీలింగ్ లేదా? బోలంత హీలింగ్ ఉంది. అప్పుడు ముందు ఎలా హీల్ చేసుకునేవారు ఒకళ్ళని. వెస్టర్న్ మెడిసిన్ ఎలా డెవలప్ అయిందో తెలుసా మీకు? డెడ్ బాడీస్ ని స్టడీ చేశారు. ఇప్పుడు మైకల్ ఆంజెలో స్కల్ప్టర్, ఆ స్కల్ప్ట్ చేయడానికి మీరు ఒక గూగుల్లో వెళ్ళి డేవిడ్ అని కొట్టండి, గూగుల్కి వెళ్ళి. ఫ్లారెన్స్ లో ఒక డేవిడ్ అనే ఒక స్కల్ప్చర్, డేవిడ్ అనే ఒక హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ లో కింగ్ అన్నమాట, ఫస్ట్ క్రైస్ట్ ముందర. డేవిడ్ అని చాలా గొప్ప స్టోరీ అయింది. తన స్కల్ప్చర్ చేశాడు, తన స్కల్ప్చర్స్ చేశాడనమాట మైకల్ ఆంజెలో. చేసినప్పుడు ఆ లోపల యాబ్స్ అవన్నీ ఎలా పెట్టాలి చేయడానికి, స్టడీ చేయడానికి ఆ కాలంలో ఏం చేసేవాడు, చచ్చిపోయిన డెడ్ బాడీస్ని వెళ్ళి కట్ చేసేవాడు చుప్ చాప్. ఎందుకంటే ఆ కింగ్కి తెలిస్తే కట్ చేస్తున్నాడని తల కోసేస్తారు. అది ఇల్లీగల్ అనమాట ఆ టైంలో డెడ్ బాడీస్ని కట్ చేయడం. మెల్లిగా ఆ స్కల్ప్చర్ కోసం వెళ్ళి ఆ డెడ్ బాడీస్ని కట్ చేసి చూసేవాడు ఎక్కడ ఏది ఉంది, ఎందుకంటే ఆ స్కల్ప్చర్లో పెట్టడానికి. డేవిడ్ అనే పేరు గూగుల్లో పెట్టండి, చూడండి ఆయన స్కల్ప్చర్. ఇది ఇటలీలో ఫ్లారెన్స్లో ఉంది. మీరు ఇటలీకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మీకు తెలుసు అక్కడ ఏం చూడాలో. ఫ్లారెన్స్లో డేవిడ్ స్కల్ప్చర్. సో అలాగా వెస్టర్న్ మెడిసిన్ ఏర్పడింది. డెడ్ బాడీస్ని స్టడీ చేశాక ఎనాటమీ ఏంటి అనేది తెలుసుకున్నారు. దాంతో వెస్టర్న్ మెడిసిన్ అంటే దీంట్లో ముఖ్యమైనది ఏంటి లేదు, డెడ్ బాడీలో ప్రాణ లైఫ్ ఫోర్స్ లేదు. సో ప్రాణ లైఫ్ ఫోర్స్ లేనిది చదివి వెస్టర్న్ మెడిసిన్. అందుకే వెస్టర్న్ మెడిసిన్లో ప్రాణ అనేది ఫ్యాక్టర్ ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. హార్ట్ అంటే ఒక ఆర్గన్, లంగ్స్ అంటే ఒక ఆర్గన్, దాంట్లో ప్రాణ గురించి అసలు మాటలే రావు వెస్టర్న్ మెడిసిన్లో. కానీ ఈ ఏన్షియంట్ ఈస్టర్న్ మెడిసిన్స్లో చైనీస్ మెడిసిన్, మన ఆక్యుపంక్చర్ ఇయర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. అది కరెక్ట్గా చూపిస్తారు ఏ మెరీడియన్ ఎక్కడికి వెళ్తోంది, ఏ ఎనర్జీ సెంటర్ ఎక్కడ వస్తుంది. ఆక్యుపంక్చర్ అంటే ఏంటి, నీడిల్స్ పెడతారు ఎనర్జీ సెంటర్స్లో యాక్టివేట్ అవ్వడానికి ఎనర్జీ. వాళ్ళకి ఎలా తెలిసింది ఏ నాడి ఎక్కడికి వెళ్తుంది, ఏ మెరిడియన్ ఎక్కడైతే, ఏది ఎనర్జీ సెంటర్ ఎక్కడుంది, ఎలా తెలుసు వాళ్ళకి? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అలాగే మన ఆయుర్వేదలో ఎలా తెలుస్తుంది ఏ తిండి తెలితే ఏ యాక్టివేట్ అవుతుంది, ఏ ఆర్గన్ ఎక్కడుంది, ఎలా స్టడీ చేశారు, ఎలా తెలిసింది వాళ్ళకి, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది మన అసలు ఇట్స్ వెరీ ఇంట్రీగింగ్. ఎలా వచ్చింది వాళ్ళకి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు. అది అంత ప్రిసైజ్గా ఇది ఇలా చేయాలి, ఇది అలా చేయాలి, ఇంత ఆక్యుపెంచర్లో ఈ నాడి ఇక్కడ ఉంది, ఈ నాడి నాకు అంత నాలెడ్జ్ లేదు నాడుల గురించి. ఎవరికైనా తెలిస్తే మీరు చెప్పచ్చు నాకు, ఎలా తెలుస్తుంది? అలాగే ప్లాంట్ మెడిసిన్, ఏ హర్బ్ ఏంటి, ఏది మింట్ తింటే ఫ్లూ రాదు, పుదీనా ఈజ్ గ్రేట్ ఫర్, అదే యూజ్ చేస్తారు అన్ని నోస్ కోల్డ్ మెడిసిన్స్ లో. ఎలా తెలుసు మనకి ఏ ప్లాంట్ ఎలా ఉంది, ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? అలాగే యోగా కానీ టైచీ కానీ ఇవన్నీ ప్రెటీ ఇంట్రెస్టింగ్ కదా. ఎలా తెలిసింది? వెస్టర్న్ మెడిసిన్ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు ఇవన్నీ ఎలా వచ్చాయి అనేది ప్రెటీ ఇంట్రెస్టింగ్ టు అండర్స్టాండ్. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే క్రోమాథెరపీ అంటే లైట్ థెరపీ. ప్రతి ఒక్క చక్రాకు ఒక కలర్ ఉంటుంది, రైట్? ఆ కలర్ మనం వేస్తే అది యాక్టివేట్ అవుతుంది. దీన్ని క్రోమాథెరపీ అంటారు. ఇప్పుడు ఇక్కడ రెడ్ లైట్ థెరపీ చాలా పాపులర్. సో దీని క్రోమాథెరపీ. ఇది ఒక వైబ్రేషనల్ ట్యూనింగ్. ప్రతి ఒక్క కలర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మన విజిబుల్, ఇప్పుడు లైట్ ఇంత స్పెక్ట్రమ్ ఇంత ఉందనుకోండి, మన విజిబుల్ స్పెక్ట్రమ్ ఓన్లీ ఇంతే. దాని కింద లైట్ ఉంది, దాని తర్వాత లైట్ ఉంది, మనకు కనిపించదు అంతే. మన విజిబుల్ స్పెక్ట్రమ్ ఓన్లీ విత్ గియర్ చూస్తాం ఆ కలర్స్. సో దాని ముందర లైట్ ఉంది అంటే లైట్ మనకు కనిపించకపోతే లైట్ లేదా? లైట్ ఉంది అంటే అదేంటది? ఫ్రీక్వెన్సీ. లైట్ని ఎలా మెజర్ చేస్తాం? హర్ట్స్తో మెజర్ చేస్తాం, ఫ్రీక్వెన్సీతో మెజర్ చేస్తాం.
సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది రెడ్కి ఒక ఫ్రీక్వెన్సీ, వైలెట్కి ఒక ఫ్రీక్వెన్సీ, బ్లూకి ఒక ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ మన మీద పెడితే అది యాక్టివేట్ అవ్వడం. సో దీన్ని క్రోమాథెరపీ అంటారు. నెక్స్ట్ ఏముంది, హర్బ్స్ ఉంటాయి. హర్బ్స్ అంటే ఏంటి, పుదీనా, సిలాంట్రో, బేజిల్, ఇవన్నీ వీటిని హర్బ్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసే సేజ్, ఆరిగానో, ప్రతి ఒక్క హర్బ్కి ఒక గ్రేట్ పవర్ ఉంది. మనం మన ఫుడ్లో పుదీనా వేస్తాము, సిలాంట్రో అంటే కొత్తిమీర వేస్తాము, ఇవన్నీ వేస్తాం. ఊరికి ఎందుకు దాంట్లో చాలా గ్రేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా గ్రేట్. నాట్ ఓన్లీ ఇప్పుడు సేజ్ అనేది ఇది సేజ్ అన్నమాట. ఈ సేజ్ ఇది రోజ్మెరీ, ఇదేమో చైవ్స్, ఇవన్నీ హర్బ్స్. నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ చేయడానికి సేజ్ యూజ్ చేస్తాం. సో ఇలా ప్రతి ఒక యానిస్ సీడ్ అని ఒకటి వస్తుంది. మీరు బిర్యానీ ఎవరైనా చేస్తారా ఇక్కడ? బిర్యానీలో స్టార్ లాంటిది ఒకటి వేస్తాం కదా, స్టార్ సీడ్ వేస్తామా? మీకు తెలుసు కదా స్టార్ సీడ్. గంగారెడ్డి గారు మీరు చేస్తారా వంట? అయితే దాంట్లో మీరు స్టార్ సీడ్ వేస్తాం. ఆ స్టార్ సీడ్, యానిస్ సీడ్, గాసిప్, గ్రేట్ నెగిటివ్ ఎనర్జీ బ్లాకర్ అది, ఆ సీడ్. దాన్ని మనం ఇంటెన్షన్తో, సంకల్పంతో యాక్టివేట్ చేస్తాం ఆ ఎనర్జీస్ని, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని. అప్పుడు అది తిన్నప్పుడు మన ఆరా క్లెన్జింగ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క హర్బ్లో ఒక మీనింగ్ ఉంది. ఇది సైన్స్. ఇది మనం ఒక ప్రాక్టీషనర్ లాగా తెలుసుకోవాలి, దీంట్లో ఏముంది, దాంట్లో ఏముంది. మన అప్పుడు ఆ సంకల్పంతో దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. మన ఫుడ్లో అది తినేటప్పుడు ఆ సంకల్పం పెట్టుకొని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ఫ్లవర్ థెరపీ, ఫ్లవర్ ఎసెన్సెస్. అన్నిటికంటే హైయెస్ట్ వైబ్రేషన్ ఏ ఫ్లవర్ నాకు చెప్పండి చూద్దాం. ఏ ఫ్లవర్ హైయెస్ట్ వైబ్రేషన్? జాస్మిన్ అక్క, రోజ్, జాస్మిన్. మానసాకి క్లాప్స్ కొడదాం. ఎస్, రోజ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అందుకే లవ్ తో అసోసియేట్ చేస్తాం మనం రోజెస్ ని, రైట్? మనకి ఎవరైనా నచ్చితే ఏం చేస్తాం, రోజ్ ఇస్తాం. రోజ్ ఎందుకంటే ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫ్లవర్. అది ఎవరికైనా డిప్రెషన్ ఉందనుకోండి, ఈ పని చేయండి. ఏం పని చేస్తారు? ఒక వాటర్ తీసుకోండి, బౌల్ ఆఫ్ వాటర్లో రోజ్ పెటల్స్ అన్న, రోజ్ ఎసెన్స్ అన్న వేయండి. వేసి ఒక 15 నిమిషాలు దాంట్లో కాళ్ళు పెట్టండి, ఆ రోజ్ వాటర్లో. 15 మినిట్స్లో మీ ఎనర్జీ వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది ఈ రోజ్ పెటల్స్తో, రోజ్ వాటర్తో. జస్ట్ ట్రై చేసి చూడండి. అమేజింగ్ ఎసెన్స్. రోజ్ అనేది దాని స్మెల్, అందుకే రోజ్ ఎసెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ మాకు న్యాచురల్ రోజ్ ఎసెన్స్ రావాలంటే $275, చిన్న బాటిల్ రోజ్ ఎసెన్స్, అంత ఎక్స్పెన్సివ్. సో జస్ట్ ఊరికే ఎప్పుడైనా వైబ్రేషన్ హై కావాలి అంటే ఇలా కొంచెం రాసుకొని రోజ్ ఎసెన్స్ స్మెల్ చేయండి, మీ వైబ్రేషన్ హై. ఇది ఫ్లవర్ ఎసెన్సెస్. జాస్మిన్, కరెక్ట్, జాస్మిన్ ఆల్సో. ఆల్ దీస్ ఆర్ గ్రేట్ ఎసెన్సెస్. జాస్మిన్ అనేది మన నర్వస్ సిస్టంలో వర్క్ చేస్తుంది, మన ఎనర్జీ స్ట్రెస్ రీసెట్ చేస్తుంది జాస్మిన్. అందుకే మనం పూలు పెట్టుకుంటాం రాత్రి, మన స్ట్రెస్ని డీరెగ్యులేట్ చేయడానికి. సో ఎవ్రీ ఫ్లవర్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్లవర్ ఎసెన్స్ని ఒక సైంటిస్ట్ ఉన్నాడు, బాక్, జర్మనీలో అనుకుంటా. ఆయన దీన్ని బాక్ ఫ్లవర్ ఎసెన్సెస్ అని. ఇప్పుడు మీరు యూరప్కి వెళ్ళారంటే, నాకు తలనొప్పి ఉంది అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేయరు, వాళ్ళు ఎసెన్సెస్ ఇస్తారు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు ఫార్మసీలో. ఓకే, ఇది తీసుకోండి అని. కొన్ని ఎసెన్సెస్, లావెండర్ అనదర్ గ్రేట్. ప్రతి ఒక్క షాంపూలో, బాడీ వాష్లో లావెండర్ పెడతారు కదా. ఎందుకు లావెండర్ పెడతారు? ఎందుకంటే అది మన స్ట్రెస్ని డీరెగ్యులేట్ చేస్తుంది. అలాగే టీ ట్రీ అని ఒక ప్లాంట్ ఉంటుంది, గ్రేట్ ఫర్ హెయిర్. అందుకే మన షాంపూస్లో, కండిషనర్లో టీ ట్రీ వేస్తారు. ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్. మన ఓన్గా కూడా చేసుకోవచ్చు, మనం కొనక్కర్లే బయట. ఇప్పుడు ఈ గ్రేట్ బిజినెస్ ఐడియా, బై ద వే, ఎవరికైనా చేయాలి అంటే గ్రేట్ ఎసెన్షియల్ ఆయిల్స్తో చేయడం.
ఇట్స్ అమేజింగ్. సో మనకి ఇవన్నీ న్యాచురల్ లివింగ్, ఇవన్నీ హోలిస్టిక్ లివింగ్, మనకి కెమికల్స్ అక్కర్లేదు. సో నేను ఐ టెల్ యూ వన్ స్టోరీ. ముందర అఫ్ కోర్స్ నేను కెమికల్స్ ఈజీగా కొనడం, యూజ్ చేయడం, ఇంట్లో కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి అంతా యూజ్ చేసుకునేదాన్ని. ఎప్పుడు నాకు సెన్స్ వచ్చింది, ఎప్పుడు నేను ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తుంటే యూజ్ చేశాను కెమికల్. బయట అప్పుడు నాకు నిర్వాణ్ పుట్టాడు. బయట వచ్చి చూడంగానే ఇల్లంతా కెమికల్ స్మెల్ సడన్ గా. అప్పుడు ముందరంతా వచ్చింది కానీ ఎప్పుడు నోటీస్ చేయలే. ఇప్పుడు బాబు ఉన్నాడు కదా, ఎక్స్ట్రా సెన్సెస్ యాక్టివేట్ అయిపోయాయి అనమాట, ఒక మదర్లీ ఫీలింగ్స్. అప్పుడు ఇల్లంతా కెమికల్ స్మెల్. అమ్మా, వీడు ఇంత చిన్నవాడు ఇప్పుడు కెమికల్స్ బ్రీత్ చేస్తున్నాడు వాడు. అప్పుడు యాక్టివేట్ అయింది. అప్పుడు వెంటనే వెళ్ళి ఇంట్లో ఉన్న కెమికల్స్ అన్ని తీసి బయటపడేసి ఓకే న్యాచురల్గా చేయాలని చెప్పి, మళ్ళీ ఊరికే కొనుక్కుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కదా, సరే మనే చేసుకుందాం అని చెప్పి ఒక రెసిపీ అప్పుడు తయారు చేశాను. ఆ రెసిపీలో మీకు కావాలంటే షేర్ చేస్తాను. ఆ రెసిపీ ఒక బాటిల్లో క్యాస్టల్ సోప్ అని వస్తుంది, అది బేస్ సోప్ అనమాట. దాంట్లో వాటర్ వేసి ఎసెన్షియల్ ఆయిల్స్, లెమన్ గ్రేట్ క్లెన్జర్, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, మంచి వాసన కోసం లావెండర్, ఇవన్నీ వేసి షేక్ చేసి దాంతో ఇప్పుడు క్లీన్ చేస్తాయి. ఇప్పుడు దాంతో క్లీన్ చేస్తే మంచిగా న్యాచురల్ క్లీనింగ్ ప్లస్ ఇల్లంతా మస్తు వాసన వచ్చేస్తుంది. సో నేను రూమ్ ఫ్రెషనర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లోనే ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ లో గ్రేట్ స్మెల్స్ ఉన్నాయి. సో ఇలా ఇప్పటి వరకు కూడా నేను నా క్లెన్జర్ నేనే చేసుకుంటా, నేనే ఇల్లు దాంతోనే యూజ్ చేస్తాం. సో ఇంకా ఏ కెమికల్ యూజ్ చేయను నేను. అప్పటి నుంచి మొత్తం కెమికల్స్ అవుట్. సో అప్పుడు నేను నా ఓన్ క్యాండిల్, ఓన్ బాత్ స్క్రబ్, బాడీ స్క్రబ్ ఇవన్నీ నేనే చేసుకునేదాన్ని, ఎందుకంటే అన్ని న్యాచురల్ గా నేను చేసుకోవచ్చు. అది ఒక బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. కానీ ఆ తర్వాత మై ఫాదర్ ద గ్రేట్ పత్రిజీ నాకు PSSM గ్లోబల్ ఇచ్చాడు. ఆ తర్వాత టైం లేదు అది బిజినెస్ లాగా తీసుకెళ్ళడానికి. కానీ అది ఇంకా నాకు ఐడియా ఉంది, ఎప్పుడో అప్పుడు అలా చేయాలి, ఇవ్వాలి అందరికి క్యాండిల్స్ అని, కానీ దానికి టైం దొరకట్లేదు నాకు చేయడానికి. బట్ ఎనీవేస్ అది స్టోరీ అనమాట ఆఫ్ న్యాచురల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. అలాగే సౌండ్ గురించి మనం చాలా ఒక పెద్ద క్లాసే చేసాం. సో ఐ వోంట్ గో ఇన్ డీటెయిల్. సౌండ్ థెరపీ అనేది అనదర్ వైబ్రేషనల్ హీలింగ్ మొడాలిటీ. నెక్స్ట్ వచ్చింది బయోఫీడ్బ్యాక్ అంటే చాలా ఇప్పుడు 2012లో డాన్ ప్యారిస్ ఇలోనా సిల్కీ అని ఆ ఫోటోలు పెడతాను నేను గ్రూప్లో, మీరు చూడండి. 2012లో డాడ్ బాస్టన్కి వచ్చాడు. అప్పుడు తనతో పాటు నేను వీళ్ళ ఇలోనా సిల్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సియాటల్లో. నేను ఊరికే తనకి కంపెనీ ఇవ్వాలని వెళ్ళాను. నాకు అప్పుడు అంత ఎనర్జీ వర్క్ ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇది నాది కాదు అనే మనస్తత్వంలో ఉండే అనమాట ఆ టైంలో. అక్కడికి వెళ్ళినప్పుడు నేను బై ద వే నేను పెద్ద కాఫీ అడిక్ట్ అప్పటి వరకు. చిన్నప్పటి నుంచి మా మమ్మీకి చెప్పొద్దు, చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు కాఫీ ఇచ్చేది. తను ఇప్పుడు నేనేం ఇవ్వలేదు అంటుంది కానీ తను ఇచ్చేది నాకు. సో నేను చిన్నప్పటి నుంచి కాఫీ, బ్రెడ్, అక్కడ మేము కర్నూలులో ఉండేవాళ్ళం. కర్నూలులో పిరమిడ్ దగ్గర ఒక ఇల్లు ఉండేది అనమాట, అక్కడ ఉండేవాళ్ళం. ఆ పిరమిడ్ వెనకాల ఒక బ్రెడ్ ఫ్యాక్టరీ ఉండేది, దాని పేరు మా మమ్మీకి తెలుసు. ఆ బ్రెడ్ ఫ్యాక్టరీ నేను మర్చిపోయాను. సో రోజు పొద్దున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి బ్రెడ్ తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని ఆ కాఫీ ఉండేది, మంచి ఫిల్టర్ కాఫీ ఇంట్లో, ఆ ఫిల్టర్ కాఫీ ఆ బ్రెడ్ దాంట్లో ముంచుకొని తినడం. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. మీరు అడగండి మమ్మీని ఎప్పుడైనా కలిస్తే, బ్రెడ్ కాఫీ మీరు తినిపించేవారంట అని. అప్పుడు తిడుతుంది, నేనే తినిపించాలి అదే తినేది అంటుంది. మీరు అడగండి. సో అలాగా ఆ టైంలో నేను చిన్నప్పటి నుంచి కాఫీ అడిక్ట్. ఇంకా కాలేజ్కి వచ్చేసరికి అయితే రోజుకో 10 గ్లాసెస్ కాఫీ కావాలి, 10 గ్లాసెస్ కాఫీ ఇంత తాగేదాన్ని. కాఫీ ఫుల్ కెఫీన్ అడిక్ట్. కాఫీ తాగకపోతే తలనొప్పి అలా ఉండేది. అలా ఆ టైంలో ఆగస్ట్ 2012లో ఇలోనా సిల్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఈ బయో ఫీడ్బ్యాక్ SC5 అనే ఒక దాంతో పనిచేసేవారు. అదేంటంటే, సో బేసికలీ అంత ఎనర్జీ కదా,
మనము ఇప్పుడు నేను ఇందు ఉంది, ఇందు అంటూ పరి నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఇది ఎందుకు వస్తుందో తెలీదు అని చెప్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇందు ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను ఒక క్లీన్ బ్యాక్గ్రౌండ్ లో. ఇందు ఫోటోగ్రాఫ్ అన్నా లేకపోతే ఇందు హెయిర్ అన్నా, హెయిర్ లో కూడా DNA ఉంటుంది. ఆ హెయిర్ తీసుకొని, ఆ ఫోటోగ్రాఫ్ తీసుకొని నేను ఈ మషిన్ లో ప్రాసెస్ చేస్తాను. అప్పుడు నాకు కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. ఎక్కడ ఏ వైటమిన్, ఏం ప్రాబ్లం, ఏ చక్రాలో, ఏ మెరీడియన్ లో ఏం ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ తర్వాత మనం దాన్ని ఆ ఫ్రీక్వెన్సీస్ ని బ్యాలెన్స్ కూడా చేయగలం, వాటితో అదంతా క్లియర్ చేయగలం. సో ఈ టెక్నాలజీ ఆయన డాన్కి ఎందుకు అనిపించిందో నన్ను కూర్చోబెట్టి నేర్పించాడు, నువ్వు నేర్చుకో అని. ఓకే నేను సరే మీరు నేర్పిస్తే నేను ఎందుకు నేర్చుకున్నాను. మీకు తెలుసో లేదో, వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకున్నాను, ఆ రాత్రంతా వామిటింగ్స్ అయ్యాయి అనమాట. రాత్రంతా వామిటింగ్స్, నా అస్సలు పడుకోలే ఆ రోజు రాత్రి. పొద్దున్న లేవంగానే ఇలా కాఫీ వదిలేసాను, కాఫీ తాగలే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాఫీ కప్పు నేను ముట్టుకోలేదు. చూడండి, రోజుకి చిన్నప్పటి నుంచి కాఫీ తాగే ఆమె రోజుకి 10-12 కాఫీలు తాగేదాన్ని. ఇలా జస్ట్ ఇలా 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 చిటికేసినట్టు కాఫీ వదిలేసాను. నెక్స్ట్ డే కాఫీ పోయింది. ఇప్పటి వరకు నాకు కాఫీ మీరు నా ముందర పెట్టినా నాకు అనిపించదు కాఫీ తాగాలని. అంత అలా నాలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ మై చేంజ్. సో దీన్ని బయో ఫీడ్బ్యాక్ ఎక్విప్మెంట్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కాలిఫోర్నియా మూవ్ అవ్వాలంటే, ఇప్పుడు నేను మేరీలాండ్లో ఉండేదాన్ని. అప్పుడు ఇంట్యూషన్ వచ్చింది కాలిఫోర్నియాకి వెళ్ళాలి అని, వర్క్ అయిపోయిందని చెప్పాను మీకు. కానీ కాలిఫోర్నియా అనేది పెద్ద స్టేట్, మీరు జాగ్రఫీకి వెళ్ళి చూస్తే అది పైనుంచి కింద వరకు ఉంది. ఎక్కడ కాలిఫోర్నియా, ఎక్కడ మూవ్ అవ్వాలి? అప్పుడు ఇప్పుడు ఆయన నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఆయన శ్రేయాన్స్ మీకు తెలిసే ఉంటుంది, శ్రేయాన్స్ దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉంది. సో ఆయన అన్నాడు, నువ్వు శ్రేయాన్స్ దగ్గర తీసుకో, నేను శ్రేయాన్స్కి చెప్తాను అని. సో నేను శ్రేయాన్స్ దగ్గర నుంచి ఆ ఎక్విప్మెంట్ SC5 తీసుకొని దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు దీంట్లో మ్యాప్ పెట్టాను, కాలిఫోర్నియా మ్యాప్ పెట్టి, ఓకే అది ఒక యూ హ్యావ్ ప్రాక్టీషనర్, నేను ట్రైన్ అయ్యాను అప్పుడు ఆ ప్రాక్టీషనర్ లాగా. సో దాన్ని తీసుకొని నేను ఎనర్జీ చెక్ చేస్తున్నా, ఎక్కడ నేను వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. అర్వైన్లో అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నానో అక్కడ నాకు హై ఎనర్జీ చూపించింది. అంతే, SC5తో అంటే మనకి నా వర్క్కి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్ అయితే నా వర్క్కి కరెక్ట్ అని నేను క్వశ్చన్ అడిగాను. అప్పుడు కరెక్ట్గా అది ఈ లొకేషన్, ఇప్పుడు నేనైతే ఎక్కడున్నానో ఈ లొకేషన్ చూపించింది. అంతే చెప్పాను నేను, మనం మూవ్ అయిపోతున్నాం. మా హస్బెండ్ ఎక్కడ మూవ్ అవుతున్నాం? అర్వైన్కి. అర్వైన్ ఎలా డిసైడ్ చేసాం? అంతే, నాకు ఎనర్జీ చెప్పింది, నేను అర్వైన్ మూవ్ అవుతున్నాను. అండ్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు హిమ్, హీ ట్రస్టెడ్ మీ. తను నన్ను ట్రస్ట్ చేశాడు. ఓకే నీకు అలా అనిపిస్తుంటే ఓకే లెట్స్ గో. ఇల్లు అమ్మేసి, స్కూల్స్ చేంజ్ చేసి, జాబ్ చేంజ్ చేసి, అన్ని చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రాగానే ఎంత వర్క్ జరిగిందంటే, లాస్ట్ ఇయర్ మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది ఇక్కడ. సో ఎప్పుడైతే మనం మన ఎనర్జీస్ తగ్గట్టు లొకేషన్ కూడా చూస్ చేసుకొని వెళ్తామో మన వర్క్ కూడా ఫాస్ట్గా వెళ్తుంది. సో అలా ఈ ఎక్విప్మెంట్, ఈ బయోఫీడ్ ఎక్విప్మెంట్ తెలిసింది. ఇంకోటి మీరు అందరికీ తెలుసా, విజయవాడ మానస్ సరోవర్, ఆయన పేరు మర్చిపోయాను, రామిరెడ్డి గారు అక్క, రామరెడ్డి గారు, మీరందరికీ తెలుసు రామరెడ్డి గారు. ఆయన హీలీ అనే ఒక ఎక్విప్మెంట్ ని చాలా ప్రమోట్ చేస్తారు, అవునా? హీలీ కూడా సిమిలర్ బయోఫీడ్బ్యాక్ ఎక్విప్మెంట్, అమేజింగ్ ఎక్విప్మెంట్. హీలీ కూడా సేమ్ ప్రిన్సిపల్, డౌజింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తుంది. సో అందరూ మనకి ఎడ్యుకేషన్ లేక ఇదేదో మాయా, ఇదేదో స్కీము, ఇదేదో పిరమిడ్ స్కీము, ఈయన పైసల కోసం చేస్తున్నారు అనుకుంటాం. కానీ కాదు. ఇప్పుడు టూల్స్ అంటే ఏంటి, ఎందుకు మనకి టూల్స్ కావాలి? ఇప్పుడు మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ అవసరమా? మంచిగా కుండ పెట్టుకొని తాగండి వాటర్. ఫ్రిడ్జ్ ఎందుకు కావాలి? స్టవ్ ఎందుకు? అది అవి వుడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. అవన్నీ కన్వీనియన్స్, టూల్స్. ఇవన్నీ టూల్స్. ఏదైతే పని సేమ్ పని తక్కువ టైంలో మోర్ ఎఫిషియెంట్లో చేయగలమో దాన్ని టూల్ అంటాం. ఓకే, ఫోన్ ఒక టూల్, ఇవన్నీ టూల్స్. అలాగే స్పిరిచువాలిటీలో కూడా ఎనర్జీ టూల్స్ ఉంటాయి. అంటే సేమ్ పని తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియెంట్గా చేయడం, దాన్ని టూల్స్ అంటాం. సో హీలీ ఆయన వచ్చి రామరెడ్డి గారు నాతో వచ్చి మాట్లాడారు, ఏంటి పరి అందరు ఇలా అంటున్నారు ఇక్కడ అని.
నేను అన్నాను ఆయనతో, మీరు ఏం పట్టించుకోకండి వాళ్ళని, మీరు చాలా కరెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అడ్వాన్స్ టూల్స్, ఎనర్జీ టూల్స్, ఫ్రీక్వెన్సీ టూల్స్. ఇవన్నీ తెలుసుకోవడం, మనకి ఎడ్యుకేషన్ లేక ఎవ్వరు చెప్పక మనకి అన్ని భయాలు, ఎక్కలేని భయం, ఇవన్నీ పైసల కోసం. ఓకే, ప్రతిసారి ఐఫోన్ వస్తే కొనుక్కోమా, మనం ఎందుకు కొనుక్కుంటున్నాం? కొనుక్కోవద్దు, నో ఐఫోన్. ఒక ఎనర్జీ టూల్ కి పైసలు పెట్టాలంటే అమ్మో ఫ్రాడ్. కానీ ఐఫోన్ వెంటనే మార్కెట్లో ఐఫోన్ వచ్చింది కొనుక్కోండి అనేసరికి పరిగెడతాం. ఎందుకు పరిగెత్తద్దు? సో వి మస్ట్ అండర్స్టాండ్, ఇది అగైన్ నాలెడ్జ్ అండ్ చదవాలి, ఎడ్యుకేషన్ ఇది. సో ఆయన అమేజింగ్ వర్క్ చేస్తున్నారు అక్కడ హీలీతో. యూ కెన్ హీల్ మన ఈ ఎందుకు ఈ ఎనర్జీ టూల్స్ కావాలి? పురాణ కాలంలో మనకి ఏ ఫ్రీక్వెన్సీస్ లేవు బయట. ఇప్పుడు ఈ టైంలో ఎంత రేడియేషన్ ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, టీవీస్, మైక్రోవేవ్స్, టవర్స్. ప్రతి సెకండ్ ఇది ఒక టవర్తో మాట్లాడుతోంది. ప్రతి సెకండ్ మీకు ఎలా మెసేజెస్ వస్తాయి వెంటనే, ఎందుకంటే ప్రతి సెకండ్ టవర్తో మాట్లాడుతాం. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ ఉంది. ఈ రేడియేషన్లో నేను ఎలా హెల్దీగా ఉంటాను? ఉండలేను. ధ్యానం ఇంటెన్స్గా చేయాలి, 10 గంటలు 12 గంటలు చేయాలి. మనం చేస్తున్నామా? చేయట్లేదు. కానీ ఫ్రీక్వెన్సీ టూల్స్ వద్దంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ ఫ్రీక్వెన్సీ టూల్స్ని తెస్తాం, అందుకే ఇల్లంతా నేను మొత్తం అన్ని చోట్ల పిరమిడ్లు పెట్టాను. ఇంట్లో ఎప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ ఉంటుంది. నాకు పిల్లలకి సోర్ థ్రోట్ వస్తే నేను ఫస్ట్ మెడిసిన్ ముందు పిరమిడ్ వాటర్ ఇస్తాను. ఈ ఫ్రీక్వెన్సీ టూల్స్తో వాళ్ళకి వ్యాక్సిన్స్, యుఎస్లో వ్యాక్సిన్స్ మ్యాండేటరీ. 6 months ఏజ్ వచ్చేసరికి ఒక 24 వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్ వెళ్తాయి వాళ్ళ బాడీలో, మ్యాండేటరీ. ఐ కెనాట్ స్టాప్ ఇట్. లేకపోతే స్కూల్స్లో తీసుకోరు వాళ్ళని. కానీ వ్యాక్సిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్. సో నేను ఈ ఎక్విప్మెంట్ వాడే ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ని రివర్సల్ చేయడం మొదలెట్టా. దాంట్లో ప్రోగ్రామ్ ఉంది వ్యాక్సిన్ రివర్సల్ అని. సో అలా వీ కెన్ డూ. ఇవన్నీ అగైన్ మనం నేర్చుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి మన మీద. అది అది ఒక సైన్స్. ఇది ఎలా అవుతుంది, ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది నేర్చుకోవాలి. మీరు అందరూ వెళ్ళి అడగండి, రామిరెడ్డి సార్ని అడగండి. నేను చెప్పాను, పరి చెప్పింది మీతో మాట్లాడమని హీలి గురించి అని. సో అలా దీన్ని బయోఫీడ్ ఎక్విప్మెంట్ అంటారు. నెక్స్ట్ క్రిస్టల్స్. నా ఫేవరెట్ టాపిక్. క్రిస్టల్స్ అనేది అగైన్ అనదర్ గ్రేట్ వైబ్రేషనల్ టూల్స్. ఇది అమెథిస్ట్, ఇది ఫ్లేమ్ అన్నమాట, ఫ్లేమ్ షేప్. ఇది మనలో దీంట్లో మినరల్స్ ఉంటాయి. క్రిస్టల్స్ లో మినరల్స్ ఉంటాయి, మనలో మినరల్స్ ఉంటాయి. వీఆర్ మేడప్ ఆఫ్ మినరల్స్. ఎప్పుడైతే ఇది మన ఫీల్డ్ లోకి తీసుకొస్తామో, ఒక లా ఆఫ్ ఎంట్రైన్మెంట్, మీకు ట్యూనింగ్ ఫోర్క్స్ గురించి చెప్పాను. ఎలా ఒక 2 ట్యూనింగ్ ఫోర్క్స్ పెడితే ఒకటి కొడితే ఇంకోటి కూడా స్టార్ట్ అవుతుంది వైబ్రేట్ చేయడం అని. అలాగా ఆ ప్రిన్సిపల్తో ఎప్పుడైతే మన ఫీల్డ్, ఇది నమ్మినా నమ్మకపోయినా వర్క్ చేస్తుంది. సైన్స్ ఇది నమ్మితేనే క్రిస్టల్ వర్క్ చేయడం కాదు, నమ్మకపోయినా వర్క్ చేస్తుంది. కానీ ఎనర్జీ వెళ్తుంది, మన ఒక డిరెక్షన్ లో వెళ్ళదు. సో ఎప్పుడైతే మన ఫీల్డ్ లోకి తీసుకొస్తే మనలో చేంజెస్ మొదలైతాయి, ఎంట్రైన్మెంట్ మొదలవుతుంది, వైబ్రేషనల్ ట్యూనింగ్ మొదలవుతుంది. అందుకే క్రిస్టల్స్, ప్రతి ఒక్క పిరమిడ్ లో మనం పైన ఒక క్రిస్టల్ పెడతాం ఆ ఎనర్జీని యాంప్లిఫై చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నాను, కానీ ఒకవేళ నేను మైక్ లో మాట్లాడితే ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇవన్నీ యాంప్లిఫై చేస్తాయి. ఇది ఇంకా ఒక పెద్ద కోర్స్ నేను చేస్తాను. బై ద వే, ఐ సర్టిఫై. ఇప్పుడు మీరు క్రిస్టల్ ప్రాక్టీషనర్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ అ హోల్ కోర్స్. సో ఐ సర్టిఫై పీపుల్ అనమాట క్రిస్టల్ ప్రాక్టీషనర్స్ అవ్వడానికి. అది 5,000 రూపీస్ కాదు, అది ప్రాబబ్లీ 60,000 రూపీస్. సో అది జాయిన్ అవ్వాలి అంటే. సో అండ్ లాట్ ఆఫ్ 75 స్టూడెంట్స్ ఆ కోర్స్ చేసిన వాళ్ళందరూ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెసెస్, దేర్ ఓన్ ప్రోడక్ట్స్. చాలా వాళ్ళు ఒక హోల్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. బాంబేలో తేజల్ అని ఉంది, తను ఇప్పుడు క్రిస్టల్ తన వెబ్సైట్ ఉంది, క్రిస్టల్ బిజినెస్. అంటే క్యాండిల్స్ చేయడం, ఇవన్నీ చేయడం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో, నేను చేయాలనుకున్నాను, అది చేయలేకపోయాను, అవన్నీ ఆ రెసిపీస్ అన్ని తీసుకొని తను చేస్తోంది, అద్భుతంగా చేస్తోంది. ఇప్పుడు మనం గిఫ్ట్ ఇవ్వడానికి ఏదో పిచ్చి గిఫ్ట్ ఇవ్వకుండా ఒక క్రిస్టల్ క్యాండిల్ ఇవ్వడం, ఏదన్నా ఇలా ఇన్ఫ్యూజ్డ్ ఎనర్జీ గిఫ్ట్ ఇవ్వడం, ఇంకా ఇట్స్ అ వెరీ థాట్ఫుల్ గిఫ్ట్. అలా తను స్టార్ట్ చేసేది అనమాట. అది క్రిస్టల్ ప్రాక్టీషనర్ కోర్స్. నెక్స్ట్ ఇస్ సేక్రెడ్ జామెట్రీ, క్రాప్ సర్కిల్స్.
జామెట్రీతో హీలింగ్ అన్నమాట. ప్రతి ఒక్క జామెట్రీకి ఒక హీలింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి, ఇంటికి ప్రొటెక్షన్, మనం అదేం చేస్తాం, గృహప్రవేశం చేసినప్పుడు పూజ చేస్తాం కదా, అప్పుడు ఆ ప్రొటెక్షన్కి జామెట్రీ క్యూబ్ అన్నమాట, ఒక క్యూబ్. ఆ క్యూబ్లో మనం ఆ ఎనర్జీ పెడితే అది ప్రొటెక్షన్ గ్రిడ్ అవుతుంది. అలా ప్రతి ఒక్క జామెట్రీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అబండెన్స్ అంటే ఏంటి, ఒక ఇన్ఫినిటీ అబండెన్స్, ఫ్లవర్ ఆఫ్ లైఫ్, ఇలాంటి డిఫరెంట్ జామెట్రీస్. ఎప్పుడైతే ఈ సైన్స్, ఇది యూ హ్యావ్ అగైన్, ఇది ఒక సైన్స్, ఇది నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది ఏ జామెట్రీకి ఏ ఇంటెన్షన్, ఎలాంటి ఇంటెన్షన్ మనం కంబైన్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది, ఏ క్రిస్టల్, ఏ జామెట్రీ, ఏ ఇంటెన్షన్, ఏ ఎసెన్షియల్ ఆయిల్, ఇవన్నీ కలపడం. ఇదంతా నా ఇంట్రెస్ట్ బై ద వే. ఇదే నేను జాబ్ వదిలాక దీని మీదే ఇంట్రెస్ట్ పెట్టి నేను చదువుకున్నాను. దీన్ని ఎలా మనం కంబైన్ చేయొచ్చు, ఎలా మనం హెల్ప్ చేయొచ్చు, ఎలా యాంప్లిఫై చేయొచ్చు. ఎందుకంటే నాకు రిజల్ట్స్ కావాలి, ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి. నేను మా ఫాదర్ లాగా అంత పేషెన్స్ లేదు నాకు. ఏం చేద్దాం, ఆయనకు ఉన్నంత పేషెన్స్ నాకు లేదు. నాకేమో తొందరగా కావాలి రిజల్ట్స్. సో తొందరగా రావాలి అంటే ఇగో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం, వైబ్రేషనల్ లేయరింగ్ చేయడం స్టార్ట్ చేశామన్నమాట. నెక్స్ట్ ఇస్ ఎనర్జీ వర్క్. ఎనర్జీ వర్క్ అంటే హ్యాండ్స్ ఆన్ హీలింగ్, అంటే రేకి. ఎనర్జీ వర్క్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరం ఎనర్జీ వర్కర్స్, మనం ప్రతి ఒక్కరం. ఓకే, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అందరం చేతులు తీసుకోండి. ఓకే, చేతులు తీసుకొని నాతో పాటు 30 సెకండ్స్, more seconds, 10 more seconds. ఓకే, మీ చేతుల మధ్యలో ఎనర్జీని సెన్స్ చేయండి. చేసి ఆడుకుంటూ దాన్ని ఒక బాల్ లాగా చేయాలి. ఓకే, దాంతో ఆడుకోవచ్చు కూడా మీరు బాల్ లాగా. ఇంకో ఫ్యూ సెకండ్స్ ఇద్దాం. ఇప్పుడు కెన్ యూ ఫీల్ ఇట్? మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారా? కిరణ్, కెన్ యూ ఫీల్ ఇట్? ఎస్. దీంట్లో ఒక ఇంటెన్షన్ పెట్టండి, ఏదన్నా ఇంటెన్షన్ పెట్టి అది మీకు ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు, లేదా మీ మీదన్నా పెట్టుకోవచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. ఒక ఇంటెన్షన్ పెట్టి దీంట్లో సంకల్పం పెట్టి ఆ ఎనర్జీని మీ మీదన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు. దీన్ని చీ బాల్ అంటారు. చైనీస్ మూవీస్లో చూసుంటారేమో, వాళ్ళు ఇలా చేసుకొని ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. దీన్ని చీ బాల్ అంటారు. ఇది ఎనర్జీ బాల్. మీరందరూ ఎనర్జీని సెన్స్ చేశారు రైట్ నౌ, అవునా? సో మీరందరూ ఎనర్జీని సెన్స్ చేశారు. ఇలాగే మనం పర్సీవ్ చేస్తాం ఎనర్జీని. ప్రతి ఒక్కళ్ళు ఎనర్జీ వర్కర్స్, ఓన్లీ గిఫ్టెడ్ కాదు. మాట్లాడుతుంటే, మనం వంట చేస్తుంటే, కౌగిలించుకుంటే, అన్నిటితో మన ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎనర్జీ వర్క్ చేస్తూనే ఉంటాం మనం కంటిన్యూస్గా. ఓకే, హీలింగ్ అంటే మనం ఎవరిని హీల్ చేయలేం. ఫస్ట్ క్వశ్చన్, వీ కెన్ నాట్ హీల్ ఎనీబడి. మనమే హీల్ చేయగలుగుతాం. ఎనర్జీ వర్కర్ అంటే ఆ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేసుకోగలరు. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనం హోల్డ్ చేయగలం. అందులో హీలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ఎనర్జీ హీలర్ అంటే నేనేదో ఎవరినో హీల్ చెయ్యను. నేను ఎనర్జీ హీలింగ్ బదులు ఎనర్జీ వర్కర్ అనేది బెటర్ వర్డ్. ఎనర్జీ ప్రాక్టీషనర్ ఆర్ ఎనర్జీ వర్కర్. ఎవరైతే ఈ ఎనర్జీ సైన్స్ ని చదువుతారో వాళ్ళు ఎనర్జీ ప్రాక్టీషనర్స్ అవుతారు.
ఓకే, ఇప్పుడు మెడిసిన్ తెలుసు, కానీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తేనే నేను ప్రాక్టీషనర్ అవుతాను. ఊరికే తెలుసుకొని ఇంట్లో కూర్చుంటే ఎలా అవుతుంది? అలాగే రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎనర్జీ ప్రాక్టీషనర్స్, ఎనర్జీ వర్కర్స్ అవుతారు. అలా నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూ. అలాంటి వాళ్ళు ఇప్పుడు రేకీ ఏముంది, రేకీలో ప్రాబ్లం ఏంటంటే రేకీ ఇస్ గ్రేట్ ఎనర్జీ వర్క్, కానీ ఎవరితో అన్న మనం ఏదైనా వర్క్ చేసే ముందర ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మీ పర్మిషన్ కాదు, మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ పర్మిషన్. ఆ హయ్యర్ సెల్ఫ్ పర్మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా రేకి, ధ్యానం చేయకుండా ప్రాణిక్ హీలింగ్ అవ్వదు. ఫస్ట్ ధ్యానం ఉండాలి. ధ్యానం ఉంటేనే తర్వాత అవన్నీ. ధ్యానం లేకపోతే అవన్నీ ఏమీ లేవు. ధ్యానం ఉండాలి, శాకాహారం ఉండాలి. అందుకే ఇప్పుడు మనం ఇక్కడ పిఎస్ఎస్ఎంలో నేర్పించేవన్నీ ఫౌండేషనల్స్. దీని తర్వాత మీరు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయాలన్నా, వేరేది చేయాలన్నా ఆ తర్వాత ఫస్ట్ ధ్యానం తర్వాతనే మనకి ఆ గ్రౌండింగ్, ఆ యొక్క ఈగోలో ఉంటే హీలింగ్ వర్క్ అవ్వదు. ఈగో నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే హీలింగ్ వర్క్ చేస్తామో అప్పుడు దాని ఎఫెక్ట్ మనకి కర్మలు అంటావు. ఇంకా వీఆర్ నాట్ అటాచ్డ్ అప్పుడు చేసేటప్పుడు. అందుకే ఫస్ట్ మనం హీలింగ్ గురించి మాట్లాడడం, ఫస్ట్ మనం ధ్యానం గురించి మాట్లాడతాం. ధ్యానం అయ్యాక ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్. సో ఇది ఎనర్జీ వర్క్. ఓకే, వీఆర్ ఆల్ మీరందరూ ఎనర్జీ వర్కర్స్. మీరు అందరు ఫీల్ అయ్యారు కదా ఎనర్జీని చేతులతో. ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఎనర్జీ వర్కరా? కాదు, అయినా ఫీల్ అయ్యారు. ఎంత అద్భుతం. సో మన అందరం ఫీల్ అవ్వచ్చు వీటిని. ఎవరో స్పెషల్గా ఉండక్కర్లేదు ఫీల్ అవ్వడానికి. ఓకే, సో విత్ దాట్ మనం ఈ క్లాస్ని ఎండ్ చేద్దాం. ఇవి ఎనర్జీ టూల్స్ క్లాస్. ఇలాంటి డిఫరెంట్ ఎనర్జీస్, ఫంక్షుయి, ఇవన్నీ కూడా సైన్సెస్. ఎప్పుడైతే మనకి ఎక్కువ మనం చదువుతామో ఈ సైన్స్ని అర్థం చేసుకొని ఎక్కడ ఏది యూజ్ చేయాలో, ఎక్కడ ఏది మనం యాక్టివేట్ చేయాలో మనకి తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఫర్ గివింగ్ మీ 13 more minutes. మళ్ళీ రేపు ఎల్లుండి విల్ జస్ట్ డూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్, ఏదైనా కామెంట్స్ ఏదైనా ఉంటే విల్ గో త్రూ దాట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ కిరణ్. Okay. Yes, Indu, you can close the session. Or Kiran is. కిరణ్ మాట్లాడాలనుకుంటున్నావా? ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే శర్మ గారు వచ్చి కొత్త ఎనర్జీని ఇస్తే అక్క మరికొన్ని కొత్త విశేషాలు చెప్పారు. ఇక్కడ మాకెవరికి తెలియని విషయాలు ఇవాళ తెలుసుకున్నాం మీ ద్వారా అక్క, నిజంగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి రేపు కలుద్దాం పరి గారి ఆధ్వర్యంలో. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అందరు సిద్ధంగా చేసేసుకుందాం. ఏమేమి అడుగుదాం, 2 days టైం ఉంది మనకు కంప్లీట్ గా. సో కాబట్టి క్వశ్చన్స్ అందరు ప్రిపేర్ చేసేసుకుందాం బాగా. ఓకే, మరి బాయ్. థ్యాంక్ యూ.